అంటే ఖైదీ నెంబర్ 150లో మీరు చేశారు కదా. అవునండి. సో అక్కడ మీ పరిచయం ఎక్కడైతే మళ్ళీ తర్వాత ఎక్కడైతే మళ్ళీ మొదలైందో అంతకుముందు మీరు గుర్తున్నారా చిరంజీవి గారికి? గుర్తులేను. నేను ఈ మధ్య గ్యాప్లో ఏమైంది, సినిమాలు పెట్టాను, రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ ఏజెంట్గా దిగాను డబ్బు సంపాదించడం కోసం. 100-200 ఫ్లాట్లు అనిపారేశాను. సో మధ్యలో మళ్ళీ ఈ జాబ్ కూడా మొదలు పెట్టారు. మరి నేను వచ్చేసిందే ఫైనాన్షియల్ ఇష్యూస్ కదా నాకు. ఓకే, చెల్లెలు పెళ్ళిదానికి అప్పులు ఉన్నాయి, నేనే చేసాము తీర్చాలి. పైన ఆయన బతుకుతా ఉంటే ఆయన వచ్చి ఆరోగ్యించాడు, ఆయన మనసున పడే. ఆయన ఇద్దరు చదువుకునే పిల్లలు, ఆడపిల్ల మగ పిల్లలు ఉండే, ఉద్యోగం తమ్ముడు, సినిమా హీరో రావాల్సిన కష్టాలన్నీ మాకు వచ్చేసినాయి. ఈ టైంలో నేను నా దగ్గర ఉన్న డబ్బులు నేను బతకడా సరిపోతుంది. 1 సంవత్సరం 1 year పాటు 2 ఏళ్ల పాటు అప్పుడప్పుడు వస్తున్నాయి కదా. నా యాంబిషన్ నెరవేర్చడానికి నా దగ్గర వనరులు ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ వరకు నాకు ఉంది. బట్ ఎన్ని చూసుకోవాలని ఉండదు. కాబట్టి ఇదయ్యేలోపే నేను సంపాదించడం మొదలుపెట్టాలి. సంపాదించాలంటే సినిమాలు రాదు, ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ అవ్వస్తుందో తెలియదు, ఎప్పుడు మనం స్టార్ట్ అవుతుందో తెలియదు. దిస్ ఇస్ నాట్ ద వే టు మూవ్ ఫార్వర్డ్ అని డిసైడ్ అయిపోయా. నా అంతటా నేను డిసైడ్ అయిపోయి ఇప్పుడు అర్జెంటుగా సంపాదించి అర్జెంటుగా అప్పులు తీసుకుని కాస్త ఇంకో 2 లక్షలు మిగిల్చి చేతులు పెట్టుకుని మళ్ళీ అప్పుడు వెళ్దాం రంగానికి అని బ్యాక్ వచ్చేసి, అంటే ఎక్కడికంటే మనం సర్దుబాటు చేసుకోవడం మనసుకి బ్యాక్ వచ్చేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 93-4 వదిలిపెట్టేసి అప్పుడు రియల్ ఎస్టేట్ అందుకున్న రోజులు హైదరాబాద్లో జనప్రియ మన వీళ్ళు ఉన్నాయి కదా చైతన్య కంపెనీలు. ఆ టైంలో నేను రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏజెంట్గా మారి, అంటే మళ్ళీ ఈ కార్పొరేట్ కంపెనీలు అంటే ఇప్పుడు నేను పనిచేసిన కంపెనీలు నాకు మ్యాక్డోస్ కంపెనీ, షావలస్ కంపెనీ జాబ్ వచ్చేస్తుంది ఎగ్జిక్యూటివ్గా. 4,000-5,000 జీతం ఆ రోజుల్లో. ఆ జీతం మళ్ళీ నాకు సరిపోదు, అది లిమిటెడ్ ఇన్కమ్ అవుతుంది. బట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలంటే మార్కెటింగే అని ఏజెంట్గానే నేను మారి నాకున్న స్కిల్స్ తోటి, అంటే బేసికల్గా సేల్స్ మ్యాన్ని. సో దట్ చాలా ఫాస్ట్గా పర్పస్ ఒకటి ఉంది కాబట్టి, మళ్ళీ బ్యాక్ కడాలి కోరిక ఉంది కాబట్టి చేసి మొత్తం అప్పులు తెచ్చి ఆ ఫ్యామిలీకి ఉపయోగపడి ఈ అనుభవం ఏమైంది. చివరికి ఇంకొద్దరు ఫ్రెండ్స్ నాతో కలిసి మహేష్ మనం కంపెనీ పెడదాము, మేము కూడా ఉంటాము, మనం చేద్దాము, నువ్వు ఎండీగా ఉండు, మనం చేద్దామని 2 మిత్రులు నా ద్వారా ఈ రంగానికి వచ్చిన వాళ్ళు, ₹4 సంపాదించిన వాళ్ళు అనేసరికి సినిమా యాంబిషన్ పక్కకి వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాం. తలసాని శ్రీనివాస యాదవ్ గారి చేత ఓపెన్ చేయించాం ఆఫీసు. 3 bedroom ఇక్కడ మన బషీర్బాగ్ ఏరియాలో. అట్లా ఒక 25 ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసి కంపెనీ పెట్టి నేను ఎండీగా ఒక గదిలో కూర్చున్నాను. గదిలో కూర్చున్నప్పుడు అప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. సరే గ్లామర్ వచ్చింది, వ్యాపారం మొదలు పెట్టాము, పెళ్లి చేసుకున్నాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు నా లైఫ్లో వెళ్ళిన జర్నీ ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది తీరేంటి, అసలు ఆర్ట్ అనేది లేకుండా పోయింది జీవితానికి, కళాకారుడు అవ్వాలనుకుంటే కళ లేకుండా పోయింది అని ఏదో కొత్తగా మనం మొదలెట్టాలని చెప్పని ఒక చిన్న ఇన్స్పిరేషన్ వస్తే కథ రాశాను. కథ రాసి స్వాతి పంపించాను. వాడు ప్రింట్ చేశాడు. వాడు ప్రింట్ చేసి నేను తిరిగిపోయా, మళ్ళీ రైటర్ కూడా ఉన్నాడా అని చెప్పని రెచ్చిపోయి ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళ డ్యూరేషన్లో ఒక 14-15 కథలు రాశాను. స్వాతిలోనే వచ్చినాయి. అట్లా కథా రచయితగా. సో మీలో గొప్ప కవి కూడా ఉన్నాడనేది నాకు తెలిసింది. ఫస్ట్ ప్రయత్నం సక్సెస్ అవ్వడం కూడా తెలిసింది. అదే తిరిగి టఫా పంపించాను కూడా వెనక్కి. ఏమన్నా మీరు అంటే ప్రీవియస్గా లిక్కర్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు అప్పుడు ఎంత ఉండే మీ శాలరీ? 600 పనిచేస్తారు. కార్పొరేట్ కంపెనీ 600. ఇప్పుడు చెప్పేది టాకింగ్ అబౌట్ 83-84. అప్పుడు 600, ఇప్పుడు 60,000 చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్కి వచ్చినాక ఇక్కడ సినిమాలన్నీ వదిలేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెనుకకు వచ్చేసారు. అవును. మరి అప్పుడు మీరు చేసిన జాబ్ వల్ల, అంటే మీకు ఆర్థికంగా మీరు పడ్డ ఇబ్బందుల వల్ల ఇవన్నీ మళ్ళీ సతమతం అయిపోయినాయి. అన్నీ తగ్గిపోయినాయి. అంటే ఇప్పుడు చెల్లెల పెళ్ళిళ్ళు కానీ, అన్నయ్య అనారోగ్య పరిస్థితి కానీ. కంపెనీ పెట్టాను, మచిలీపట్నం అన్నయ్య ఫ్యామిలీకి షిఫ్ట్ చేశాము. తమ్ముడు అతను ఉండే ఆడికి పోయి వేరే జోన్ చూసుకునే అవసరం లేకపోయి అన్న కొడుకులు, బామద్దు ఫ్రెండ్స్ మొత్తం పెట్టాలని తయారు అయిపోయింది. ఇక్కడ సామ్రాజ్యం సృష్టించుకున్నాం. కావాల్సిన అందరూ సెటిల్ అయిపోయారు. వాళ్ళ నో డౌట్ చెప్తారు కూడా, మేము సెటిల్ అయ్యాము, ఆయన హస్తవాచన గొప్పదని. సో అట్లా రియల్ ఎస్టేట్ చేస్తున్న టైంలో ఈ అవుట్స్కట్స్ తెలంగాణ స్టేట్ రావటం, అవుట్స్కట్స్ బిజినెస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అందరికీ. నేను రియల్ ఎస్టేట్ ఆపేసాను.
ఆపేసిన టైంలో ఏదోటి యాక్టివిటీ కావాలి కదా అని చెప్పి అప్పుడే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం, ఈ పార్టీ వైపు సరదాగా రోజు వెళ్ళి కాలక్షేపం చేయడం, ఇలా చేస్తున్నది ఆయనతో పరిచయం ఏర్పడింది. ఓకే, చూడండి అసలు జర్నీ ఎలా జరిగిందో. ఏది నేను ఇలా అనుకుంటే అలా జరగల, ఇలా అనుకున్నా జరిగిపోతున్నాయి అన్నీ. చిరంజీవి గారు దీన్ని కలిసే రోజు కూడా నేను యాక్టర్ అవ్వాలని సీరియస్గా తీసుకోవాలా. అగైన్ ఐ వాంట్ గో బ్యాక్ టు రియల్ ఎస్టేట్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్, లేకపోతే చిన్న వెంచర్స్, లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ ఏదో వెంచర్ చేయాలని అనుకున్నాను తప్ప యాక్టర్గా మళ్ళీ ఎదగాలనో లేకపోతే ఇక్కడ ఎదగాలనో అసలు ప్రయత్నం చేయలే. బట్ యాక్సిడెంట్గా ఆయన అడగటం, ఆయన నా మీద ప్రేమతో అద్భుతంగా గొప్ప అవకాశం ఇవ్వటం, అది సక్సెస్ అవ్వటం, నా పాత్ర కొంచెం బాగుండటం, ఇమ్మీడియట్గా సుకుమార్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ కలవటం రమ్మంటాం, అలా కోఇన్సిడెన్స్ అంతా ఇమ్మీడియట్గా గ్యాప్ లేదు ఇక నాకు. ఇక్కడ ఇమ్మీడియట్గా సుకుమార్ గారు కలిసిన తర్వాత ఈయనేమో సమంత ఫాదర్కి వేషం ఆఫర్ చేయడం తోటి ఇక నేను వెనక్కి తిరిగి రాలేనంత బిజీ అని చెప్పలేను, కానీ మోసు పుట్టేలాగా చేసింది జరిగిన సంఘటనలో. ఇది వదిలేసారు ఇక రియల్ ఎస్టేట్, ఈ రిలేషన్ వదిలిపెట్టేసా. ఎందుకు ఇక్కడ మీకు మర్యాద దక్కే, గుర్తింపు వచ్చే, గౌరవం వచ్చే, సినిమా రంగంలో క్లిక్ అయితే ఏ బిజినెస్ చేయకల చాలా గౌరవం బతకవచ్చు. ఫిజికల్ కష్టం ఎక్కడ ఉంటుంది, కానీ ఇప్పుడు అక్కడ మీరు 100 కోట్లు సంపాదించిన వాడు గుర్తుపట్టడం మిమ్మల్ని. అవును, కానీ ఇక్కడ 100 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా మనం గుర్తుపడతారు, తెర మీద కనిపిస్తాయి. అది ఈ ఫీల్డ్కి ఉన్న అదృష్టం. మీ జీవితంలో అంటే మలుపు తిరిగిన సినిమా ఏంటి, టర్నింగ్ పాయింట్ ఏంటి, అంటే మిమ్మల్ని నిలబెట్టినాము సినిమా? నా ఫస్ట్ సినిమా నా సెకండ్ సినిమా వచ్చేసింది ఇమీడియట్గా. సుకుమార్ గారు రంగస్థలం రావడం కారణం ఖైదీ నెంబర్ 150. చిన్న సీన్ అయినప్పటికీ ఆయన ముందు ధైర్యంగా చేశామని సుకుమార్ గారు తను ముచ్చటపడి, సరే పిల్లవాడు రాని చూద్దాం, ఆడవాడు తమిళోడ మలయాళం వాడు కూడా అనుకున్నారట. తీరా నాతో మాట్లాడేసరికి ఆయన ఈ నా క్వాలిటీస్ ఇవన్నీ నాకు ఇచ్చిన తెలుసుకుని దాని గౌరవంగానే ఆ సినిమాలో మంచి పాత్రలు పెట్టారు. అట్లా రంగస్థలం వచ్చింది. రంగస్థలం చూసుకునే భర్త నేను అవకాశం వచ్చింది. అట్లా 1 by 1 ఇంకా. ఓకే, చిరంజీవితో చేశారు, రామ్ చరణ్ గారితో కూడా చేశారు. చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి మీరు అంటే ఏం గమనించారు ఇద్దరికి? అంటే మీరు ఇప్పుడు చిరంజీవి గారికి ఎంతైతే బాగా కనెక్ట్ అయ్యారో ఆటోమేటిక్గా చరణ్ గారికి కూడా మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు. అంటే ఆయనకు ఈయనకు అంటే రియల్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మీరేం గమనించారు? నేను గమనించడానికి ఏంటంటే చిరంజీవి గారు గంభీరంగా ఉంటారు, ఆయన వయసుగా ఆయన అది అట్లా ఉంటారు. ఈయన యాక్టింగ్ చలాగిగా ఉంటారు, ఈయన వయసుకి అట్లా ఉంటాడు. అయితే వ్యక్తుల్ని గౌరవించడంలో ఇద్దరు తక్కువ ఎక్కువ చెప్పలేం, ఒకే పద్ధతి. వాళ్ళే కదండి, ఫ్యామిలీ మొత్తం కూడా రెస్పెక్ట్ చాలా ఇస్తారు. ఏదో వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చి మురిసిపోయే మనుషులు కాదు. నేను చరణ్ బాబుతో చేస్తాము రంగస్థలం, గద్దలకొండ గణేష్లో ఫేస్ టు ఫేస్ వరుణ్ చేశాను. ఇప్పుడు ఒక సీన్లో 2 సీన్లో మొన్న సోలో బతికే సో బెటర్లో సాయిధరం తేజ కాంబినేషన్ కూడా చేశాను. వైష్ణవ్ తేజ గారితో ఇప్పుడు ఈ సినిమాలో ఉప్పల్లో ముఖాముఖి చేశాం. సో ఈ ఫ్యామిలీ మొత్తం నాకు అందరితోటి వాళ్ళు బిహేవియర్ నాకు బాగా తెలుసు. అయితే ఎవరు కూడా ఇవాళ ఫ్రెష్గా నేను వెళ్తే ఎలాగో ఉంటాను కొత్త లొకేషన్లో అట్లాగే ఉంటారు వాళ్ళు. వెనక బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మీద ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ మనసులో అనుకుంటాను, ఇంతమంది ఇలా ఎందుకుంటున్నారు వీళ్ళంటే వీళ్ళ ముందు ఇప్పుడు మనం కంట్రోల్ పెంచాలనుకుంటాం. సిల్వెస్టర్ స్టార్ బాడీ ఫోటో పెట్టుకుని ఇట్లా ట్రై చేస్తుంటాం. జస్ట్ మన యాంబిషన్ అంతా కూడా ఆయన అంత కంట్రోల్ రావాలి. 6 నాళ్ళతో ఆవిడ పెట్టుకుని చేస్తాం కదా. ఇక చూసుకున్న తర్వాత అంత రాలేదు ఇంత రాలేదని ఇక మనం ఎప్పుడు తగ్గుతుంటాం. మనకి ఇంత వచ్చి మురిసిపోం, అంత రాలేదని ఫీల్ అవుతుంటాం. సో సేమ్ ఆయన ఒక మేలుపర్వతంలాగా చిరంజీవి గారు ఆయన ప్రవర్తన, ఆయన వ్యక్తిత్వం ఉండటం వల్ల ఆయన అధిగమించాలంటే అంతకంటే గొప్పగా వ్యక్తిత్వంతో జీవితం గడపాలి, అంతకంటే గొప్ప చరిస్మాటిక్ ఇది చేయాలి. సో ఒక మేలుపర్వతంలా ఉండటం వల్ల పెద్ద అర్థం ఉండటం వల్ల చిన్నగా కనపడతారు. ఇక్కడ చిన్న అర్థం అయితే మనం పెద్దగా కనిపిస్తాం. అట్లా వీళ్ళందరూ ఇట్లా రెడీ అవడానికి కారణం ఏదో సరే గొప్ప ఫీల్ అవుదామంటే ఎదురుగా పెద్ద జైంట్ ఉండే చిరంజీవి గారు, ఆయన సాధించిన విజయాలు, ఆయనకున్న అభిమాన సంఘాలు అదంతా చూసి మనంతా అనిపిస్తుంది. సో అట్లాగూ వీళ్ళలో ఆ ఒదిగి ఉండే లక్షణం బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు సక్సెస్, ఆయన పర్సనాలిటీ, ఆయన యొక్క ఇమేజ్ ఇన్ ద సొసైటీ అంతా ఉండటం వల్ల వీళ్ళు ఎప్పటికీ మనం ఆయన అంత అవ్వాలంటే కష్టం.
కాబట్టి ప్రయత్నం చేయాలని, హార్డ్ వర్క్ చేయడానికి కానీ అహంకారాలు పోకుండా ఉండడానికి కానీ ఆయన ఎదుర్కొంటమే అనిపిస్తుంది నాకు.